ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణ అవకాశం కల్పించారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికులకి నష్టమా లాభం అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నష్టమా లాభం అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉచిత సౌకర్యాలు కల్పించవచ్చు. ఎంతవరకు అంటే ఆటో ఫ్రీ అంటే బస్ ఫ్రీ అంటే సీనియర్ సిటిజన్స్ కి స్టూడెంట్స్ కి పెట్టాలి. ఫస్ట్ స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల. ఫస్ట్ ఎవరైనా కొంచెం ఏజ్డ్ పీపుల్ ఊర్లో వెళ్ళాలన్నా చేయాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కొంచెం అందరికి పెట్టడం వల్ల ఏమవుతుందంటే లేడీస్ అందరూ పని ఉన్నా లేకపోయినా బస్సులు ఎక్కడం మొదలు పెట్టారు. పెట్టచ్చు. ఉచితాలు లేకుండా ప్రభుత్వాలు నడవవు. ఉచితాలు ఇవ్వకుండా ప్రజలు ఓట్లు వేయరు. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఎట్లా ఉంది భయ్య అంటే ఏం చెప్తారు? మీ కార్మికులకు సంబంధించి గత ప్రభుత్వంలో 10,000 ఆర్థిక సాయం చేశారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ పట్ల ఏమైనా ప్రత్యేకమైన శ్రద్ధ వహించారా? ఈ రోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల మీలో చాలా మందికి నష్టపోతున్నారు. పెట్టాలి. ఇప్పుడు కుదించవలసిన అవసరం ఏంటంటే సీనియర్ సిటిజన్స్ అండ్ స్టూడెంట్స్ ఓన్లీ. సీనియర్ సిటిజన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ మేల్ అండ్ ఫీమేల్ కి ఇవ్వాలి. ఓన్లీ స్టూడెంట్స్. అంతేగాని అందరికి ఇస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్లస్ ప్రభుత్వం మారింది అన్న ప్రభుత్వాలు మారిన ఆటో వాళ్ళకి ఇప్పుడు వచ్చేది ఇప్పుడు ఈయన 5,000 ఎక్స్ట్రా పెట్టారు కానీ ఆటోలకు డబ్బులు ఇవ్వద్దు. ఫ్రీ ఇన్సూరెన్స్ పెట్టమనండి. ఫ్రీ ఇన్సూరెన్స్ పెట్టమనండి. ఉచిత బస్సు ఇవ్వనండి. ఎవరికి? సీనియర్ సిటిజన్స్ అండ్ స్టూడెంట్స్ ఓన్లీ. స్కీమ్లు అలాగా కంటిన్యూ చేస్తే ఇప్పుడు తీసేయమని మేము అనం. మాకు డబ్బులు అలవాటు చేయకూడదు. ఫ్రీ ఇన్సూరెన్స్ ఇప్పుడు రిజిస్ట్రేషన్కి వెళ్తాం, ఎఫ్సీకి వెళ్తాం, ఫ్రీగా ఇన్సూరెన్స్ చేయమనండి. డబ్బులు ఇవ్వద్దు. డబ్బులు అలవాటు చేయకూడదు. డబ్బులు అలవాటు చేస్తే ఇప్పుడు ఈయన 15,000 ఇచ్చాక జగన్ గారు వచ్చాక 20,000 ఇస్తా అంటారు. 20,000 ఇస్తా అంటారు. ఆయనకేం పోయింది? నూనె ప్యాకెట్ ఇప్పుడు 150 అమ్ముతుంది. తర్వాత 250 పెట్టి కొనుక్కోవాలి. ఫ్రీబీస్ అలవాటు చేయడం వల్ల దేశం నష్టపోతుంది. వాజ్పేయి గారు ఒకటే చెప్పారు, 3 ఇమ్మన్నారు ఉచితంగా. ఏమేమన్నారు? ఉచితంగా విద్య, వైద్యము, న్యాయము. ఆ 3 తప్పితే అన్ని ఇస్తా అంటున్నారు వచ్చిన వాళ్ళందరూ. అది విషయం.